నీలో మార్పే కనబడట్లేదు, నీలోపట ఒక అద్భుతమే జరిగినట్టు కనబడట్లేదు. నువ్వు గుడికి వెళ్తున్నావు, కూటానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అన్ని చేస్తున్నావు. ఈరోజు చెవులు దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రమే అభిషేకించబడను కాక. Let your ears anointed by God. నీ చెవులు నీ దేవుని వాక్యాన్ని వినను గాక. విన్న చెవులు ధన్యమగును గాక. విన్న చెవులు ఆశీర్వదింపబడును గాక. విన్న చెవులు దేవుని దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం చూద్దాం దయచేసి. పరమగీతములు 4వ అధ్యాయం. నువ్వు దుఃఖంతో వచ్చావా? నువ్వు కష్టంతో వచ్చావా? నువ్వు శ్రమతో వచ్చావా? లేక అర్థం కాని పరిస్థితిలో నీ జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నిజంగా నా కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వే స్థితిలో వచ్చినా నీ స్థితిని మార్చువాడు నీ దేవుడు. నీ పరిస్థితిని మార్చువాడు నీ దేవుడు. He is going to change your life. నీ దేవుడి జీవితంలో అద్భుత కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.